ఆద్య కళా పోషకులని మీ మీద మంచి పేరుంది. ఉస్మాన్ యూనివర్సిటీలో పెడదామనగానే అక్కడ ఉన్న విద్యార్థి సంఘాలు వ్యతిరేకిస్తున్నారు. ప్రజలు చరిత్ర నిర్మాతలు అంటాం, కానీ ఎలా నిర్మించారు, వాళ్ళ జ్ఞానం ఏమిటి, వాళ్ళ జ్ఞాన అంశాలు ఏ రకంగా ఉన్నాయి, ఎలా వాటిని నలుగురికి చూపించవచ్చు అంటే సుమారు 50-55 ఏళ్ల నుంచి ఈ వస్తువులను సేకరించి వీటి మీద పరిశోధనలు చేశాను. అంతకుముందు మానవులని మనము అవగాహన లేని వాళ్ళని, ఆదివాసులని, పనికిరాని వాళ్ళని, వాళ్ళ ఆలోచనలు అన్నీ పెడధోరణుల్లో ఉన్నాయని అనుకునేటువంటి సమాజం మనది. మీ విలువ ఒక రాష్ట్రపతి దాకా వెళ్ళింది. ఇదే క్రమంలో మరి ఇక్కడ ఓయూ విద్యార్థి సంఘాలు కావచ్చు, కొంతమంది వ్యతిరేకిస్తున్న వాళ్ళు కావచ్చు, మరి ఈ విలువ వాళ్ళకి తెలియదా, లేకపోతే మీరు మీ కాంట్రిబ్యూషన్ సమాజంలోకి లోపలికి వెళ్ళలేదా? అసలు ఎందుకు దీని మీద? ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి వివిధ సంఘాల వాళ్ళు వచ్చి, సార్ మేము వాలంటరీగా మీకు పనిచేస్తాము, మేము విజ్ఞానవంతులైతాము అని ఒక్క మనిషి కూడా ఎందుకని లేకపోతున్నారు. వాళ్ళ చరిత్రలు, వాళ్ళ త్యాగాలు అన్నీ కూడా కప్పిపెట్టబడ్డాయి. ఇప్పుడు ఆ సమాధుల నుంచి పైకి తీసుకొచ్చాం మేము. అది రాజకీయ పరంగా డామినేట్ ఐడియాలజీలో వాళ్ళు ఎవరి మీదనో గురిపెట్టడానికి నా మీద తుపాకీ ఎక్కుపెట్టి, నా భుజం మీద తుపాకీ ఎక్కుపెట్టి ఎక్కడో కాలుస్తున్నారో అనిపిస్తున్నది. అసలు మీరు అసలు ఆద్య కళా పోషణ అంటే ఏంది? మీరు చేస్తున్నటువంటి పని ఏంది? విద్యార్థి సంఘాలు ఓయూలో ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అది చిత్రలేఖనం, వాళ్ళ పగిడేలు, వాళ్ళ పటాలు, జానపదుల సంగీత వాద్యాలు, వాళ్ళు ఉపయోగించే పరికరాలు ఎన్నో ఉన్నాయి. దాంట్లో ఒక 4,500 మాత్రమే సేకరించగలిగాం. ఇంకా ఎన్నో ఉన్నాయి. కాకపోతే ఈ ఆధునికత వెల్లువలో అవన్నీ కొట్టుకుపోతున్నాయి. వర్తమానం ఛానల్కు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు మన ముఖ్య అతిథి మన రిటైర్డ్ ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు సార్. ఆద్య కళా పోషకులు, సాంస్కృతిక పరిరక్షకులు, ప్రజా ఉద్యమకారులు, పీడిత ప్రజల ప్రతినిధి. నిజానికి ఆది మానవులు అంటే ఈ దేశ మూలవాసులు. వాస్తవానికి వాళ్ళు ఎన్నో పనులు కనిపెట్టారు, వస్తువులు కనిపెట్టారు. సమాజాన్ని ఇంత నాగరికతగా రావడానికి వాళ్ళు చేసినటువంటి కృషి అమోఘం. అదే నేపథ్యంలో వాళ్ళు వాడినటువంటి ప్రతి వస్తువును, వాళ్ళ జీవన విధానంలో వచ్చేటువంటి ప్రతి సందర్భాన్ని, వాళ్ళ యొక్క కళాఖండాలను ఎవరూ పట్టించుకోలేదు. కానీ మన జయధీర్ తిరుమలరావు సారు ఒక 50-60 సంవత్సరాలుగా తన ప్రాణం పెట్టి ప్రతి ప్రాంతాలకు వెళ్ళి అక్కడ వాళ్ళు వాడిన వస్తువులతో పాటు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రతి మూల వస్తువు, కుండనైతేనేంది, చక్రమైతేనేమి, లేదా వాళ్ళు వాడిన డోలు, గంటె, కత్తులు, డోళ్ళు, అనేక రకాలుగా నెమలికలైతేనేంది, అసలు మీరు కనుక ఇక్కడికి వచ్చి చూస్తే ఆ ఆనందభరితమైన విషయాలను తట్టుకోలేనటువంటి స్థితిలో ఉంటారు. ఇక్కడ చూసి ఆస్వాదించి తరించేటువంటి సందర్భం. ఒకసారి అడుగుదాం, అసలు ఎందుకు 50 సంవత్సరాలుగా 60 సంవత్సరాలుగా జయధీర్ తిరుమలరావు సారు ఎందుకు ఈ పని చేస్తూ ఉన్నాడు? ఇప్పుడు ప్రత్యేకంగా ఇప్పుడు ఓయూలో పెడదామనగానే ఉస్మానియాలో ఉన్న కొన్ని విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ధర్నా, రాస్తారోకలు చేసి ఇది ఓయూ భూములను ఆక్రమిస్తున్నారు అనేటువంటి అంశము చెప్తా ఉన్నారు. ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్, ఎలా ఉన్నారు? నమస్తే అండి. బాగున్నారా? బాగున్నానండి. సార్ ఏంటి సార్, మీరు ఆద్య కళా పోషకులని మీ మీద మంచి పేరుంది. ఉస్మాన్ యూనివర్సిటీలో పెడదామనగానే అక్కడ ఉన్న విద్యార్థి సంఘాలు వ్యతిరేకిస్తున్నారు. అసలు మీరు అసలు ఆద్య కళా పోషణ అంటే ఏంది? మీరు చేస్తున్నటువంటి పని ఏంది? విద్యార్థి సంఘాలు ఓయూలో ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? చెప్పండి. ఇది ప్రజలకు సంబంధించింది. వాళ్ళ సంగీత వాద్యాలు, సాహిత్యం, వాళ్ళ మౌఖిక సాహిత్యం, వాళ్ళ పరికరాలు, పనిముట్లు, వాళ్ళ చిత్రలేఖనం, వాళ్ళ పగిడేలు, వాళ్ళ పటాలు, జానపదుల సంగీత వాద్యాలు, వాళ్ళు ఉపయోగించే పరికరాలు ఎన్నో ఉన్నాయి. దాంట్లో ఒక 4,500 మాత్రమే సేకరించగలిగాం. ఇంకా ఎన్నో ఉన్నాయి. కాకపోతే ఈ ఆధునికత వెల్లువలో అవన్నీ కొట్టుకుపోతున్నాయి. కానీ వాటి ఆనవాళ్ళనైనా సేకరించాలి అనే ఒక పట్టుదలతోటి ఉన్నాం. వీటన్నింటినీ మేము సేకరించిన వాటిని పరిశోధనాంశాలుగా పరిశోధన సదస్సుల్లో పాల్గొన్నాము, వాటి గురించి చెప్పాము. ఇప్పుడు వాటిని దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా వాటికి ఖ్యాతి తెచ్చాం. కానీ వాటిని మేము కాపాడలేకపోతున్నాం.
తెలుగు విశ్వవిద్యాలయంలో ఒక 10 హాళ్ళు ఇచ్చారు. అవి పెట్టుకోవడానికే గోడౌన్. అయితే ఇక్కడ అవి వర్షానికి తడిచి ఎండకు ఎండి కొన్ని చోట్ల తేమ వచ్చి గదుల్లో కూడా వాటికి సంరక్షణ లేకపోవడం వల్ల మేము ప్రభుత్వాన్ని మాకు పర్మనెంట్గా కానీ లేదా ఒక 30 ఏళ్ళుగా కానీ మాకేమైనా ఇవ్వండి స్థలము అన్నప్పుడు వాళ్ళు 2.5 ఏళ్ల కింద ఆ భరాసా ప్రభుత్వము, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వము ఒక్కొక్క ప్రొఫెసర్ క్వార్టర్ ఇచ్చింది. అది శిథిలమైపోయింది. వాటిని మేము మళ్ళీ గవర్నమెంట్ని అడిగాము, అయ్యా దీంట్లో మేము ఉండలేము, పైనుంచి నీళ్లు గారుతున్నాయి, కింది నుంచి చెమ్మ వస్తుంది అంటే వాళ్ళు బాగు చేయించడానికి ఒప్పుకున్నారు. 3 నెలల నుంచి రిపేరింగ్ నడుస్తుంది. కానీ ఆ రెండింటిని మనకు 2 ఏళ్ల పరిమితంలోనే మనకిచ్చారు. తర్వాత మళ్ళీ ఎగ్జిక్యూటివ్ కమిటీలో పెట్టాలి. అయినప్పటికీ కూడా అవసరాల రీత్యా మేము ఈ వస్తువులని అక్కడికి పెట్టాలనే ఉద్దేశంతోనే ఉన్నాము. ఎందుకంటే ఇప్పుడు స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో, ఛత్తీస్గఢ్లో, వరంగల్లో, ఆదిలాబాద్లో ఎక్కడ పడితే అక్కడ స్నేహితుల ఇళ్లల్లో, గుళ్ళల్లో వీటిని పెట్టి వచ్చాము. వాటన్నింటినీ తీసుకొని వస్తే ఈ స్థలం కూడా సరిపోదు. అందుకనే మేము అక్కడ పెట్టాలని అనుకున్నాము. అయితే కొంతమంది విద్యార్థులు వారు ఎందుకు దీనిని వ్యతిరేకిస్తున్నారో కూడా చెప్పకుండా, మాతోటి మాట్లాడకుండా, మా అభిప్రాయాలను తెలుసుకోకుండా అది బాగు చేసే చోటికి వెళ్ళి కూలీలను బెదిరించారు, వాళ్ళని పని ఆపేయించారు. ఆ కాంట్రాక్టర్ బెదిరిపోయాడు, ఆయన ఈ పని చెయ్యను అని వెళ్ళిపోయాడు. వాళ్ళు వెళ్ళిపోయాక మాకు తెలిసింది వాళ్ళు వ్యతిరేకిస్తున్నారని. కానీ అక్కడ ఒకవైపు మెట్రో ఉంది, రోడ్డు ఉంది, సౌకర్యాలు ఉన్న చోటనే యాత్రికులు వస్తారు, టూరిస్టులు. వాళ్ళు ఏమంటారు సార్ అంటే, ఇప్పుడు ఓయూ భూములు చాలామంది ఆక్రమించిండ్రు, ఇప్పుడు మ్యూజియం పేరు మీద ఇవి ఇచ్చేస్తే ఇది విద్యార్థులకు సంబంధించిన ఆస్తి, కానీ ఇవి ఎట్లా ఇవ్వడం కుదరదు. కానీ కొన్ని సంఘాలు కాంట్రాక్ట్ను బెదిరించిండ్రు, కొంతమంది పోరాటం కూడా చేసిన సందర్భాలు. అసలు మీకు ఇవి చేస్తే ఏమొస్తుంది ప్రాక్టికల్గా మనం చూస్తున్న సందర్భం? ఇప్పుడు దీనివల్ల మీకు లాభం ఏంది, నష్టం ఏంది, ఓయూలో పెట్టాల్సిన అవసరం ఏముంది, మీరు సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? ఇలాంటి వస్తువుల సేకరణ, పరిశోధన, ప్రజల కోసం ప్రాణాలు అర్పించే ఒక రీతి సమాజంలో ఉంది. సమాజానికి మంచి చేయాలి, అందరం సుఖంగా ఉండి సుఖభోగ లాలసులమై ఉండే పరిస్థితి నుంచి ప్రజల పక్షం నిలబడాలి. మా జీవిత కాలంలో నేను ప్రజల పక్షమే వహించాను. నాది రంగము ఒక ప్రొఫెసర్గా, అకాడమిషియన్ని, నేను పరిశోధకుణ్ణి. నా పరిశోధనలు ప్రజలకు ఉపయోగపడాలి, పెట్టుబడిదారులకు కాదు. కాబట్టి నేను పరిశోధన చేస్తున్న సందర్భం నుంచి, అంటే సుమారు 50-55 ఏళ్ల నుంచి ఈ వస్తువులను సేకరించి వీటి మీద పరిశోధనలు చేశాను. దీనికి సంబంధించినటువంటి వాద్యకారులను పిలిపించాము. అదే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 300 మందితో కళాకారులను పిలిపించి వాద్యగోష్ఠి సమ్మేళనం చేశాము. ఎందుకు చేశాము? ఆ వాద్య సంగీతం బతకాలి, ఆ వాద్యాలు బతకాలి, ఆ కళాకారులకు గౌరవం రావాలి, ఆ కళలు బతకాలి. ఇది వారసత్వం, ఇది భారతీయత. ప్రజలు చరిత్ర నిర్మాతలు అంటాం, కానీ ఎలా నిర్మించారు, వాళ్ళ జ్ఞానం ఏమిటి, వాళ్ళ జ్ఞాన అంశాలు ఏ రకంగా ఉన్నాయి, ఎలా వాటిని నలుగురికి చూపించవచ్చు, ఇవి చూపించడం కోసం సభ్య సమాజంలో ఉన్నటువంటి మనుషులని జ్ఞానవంతులని చేయడానికి వీటిని చూపించదలుచుకున్నాము. ఏ మ్యూజియం అయినా ప్రపంచంలో అవి చూడగానే మనిషి యొక్క అహంకారం పటాపంచలవుతుంది. అంతకుముందు మానవులని మనము అవగాహన లేని వాళ్ళని, ఆదివాసులని, పనికిరాని వాళ్ళని, వాళ్ళ ఆలోచనలు అన్నీ పెడధోరణుల్లో ఉన్నాయని అనుకునేటువంటి సమాజం మనది. ఆ ట్యాబూస్ని, ఆ ఆలోచనని మేము బద్దలు కొట్టదలిచాము. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చిత్రలేఖనము మహత్తరమైనది, వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్స్ గొప్పవి, వాళ్ళ యొక్క నెరేటివ్స్
వాళ్ళ యొక్క వీరగాథలు, వాళ్ళ యొక్క గోత్రనామాలు, గోత్రపురుషులు, వాళ్ళ చరిత్రలు, వాళ్ళ త్యాగాలు అన్నీ కూడా కప్పిపెట్టబడ్డాయి. ఇప్పుడు ఆ సమాధుల నుంచి పైకి తీసుకొచ్చాం మేము. అట్లాగే సమ్మక్క సారమ్మ కథని కూడా సేకరించి తీసుకువచ్చాము. అయితే ఈ చరిత్రకారుల వాళ్ళు ప్రజలు చరిత్రకారులు, చరిత్ర నిర్మాతలు కూడా. వాటికి సంబంధించినటువంటి తాళపత్రాలు, రచనలు, రాతలు, మన కళాలు, ఘంటాలు ఇన్ని తెచ్చాము. ఇవన్నీ ఎవరి కోసం? మా కోసం కాదు, చరిత్ర కోసం. నేనుండేది డబుల్ బెడ్రూమ్ ఇల్లు, నా కొడుకు జాబ్ లేదు, నా కూతురు ప్రైవేట్ స్కూల్లో టీచర్. అయినా వాళ్ళ యొక్క సహకారం, తండ్రినిగా నేను ఏమీ మీకు ఇవ్వలేను, నేను ఎందుకంటే నాకు కూడా ఏమీ లేకపోయినా పర్వాలేదు అని వీటిని సేకరిస్తూ వచ్చాను. ఈ సేకరణను చూసి ఆశ్చర్యపోవాలి, అభినందనలు తెలియజేయాల్సిన చోట దాడులు చేయడం హేయమైనటువంటి పని. ఇది ఎవరు మానవ మాత్రులు చెయ్యరు. అది రాజకీయ పరంగా డామినేట్ ఐడియాలజీలో వాళ్ళు ఎవరి మీదనో గురిపెట్టడానికి నా మీద తుపాకీ ఎక్కుపెట్టి, నా భుజం మీద తుపాకీ ఎక్కుపెట్టి ఎక్కడో కాలుస్తున్నారో అనిపిస్తున్నది. వాళ్ళు చర్చకు వస్తే నేను జవాబు చెప్పగలను, వాళ్ళను కన్విన్స్ చేయగలను. నేను అక్కడ ల్యాండ్ కావాలని అడగలేదు. ఉస్మానియాలో ల్యాండ్ ఉన్నదని కూడా నాకు తెలియదు, ఎందుకంటే నేను అటువైపు దృష్టి పెట్టలే ఎప్పుడు. దీనికోసం అడుగుతున్నాను. ఇది ప్రజల సొత్తు, దీనికి ఎక్కడైనా ఇవ్వచ్చు. రాష్ట్రపతి భవనంలో 170 వస్తువులు ఇక్కడ నుంచి ఆద్యకళ సేకరణ తీసుకుపోయారు, అక్కడ పెట్టారు. ఎందుకు పెట్టారు? ఢిల్లీలో మ్యూజియం కాంప్లెక్స్ 100 ఎకరాల లోపల నిర్మిస్తున్నది కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ట్రైబల్ వెల్ఫేర్లో అక్కడ ఇక్కడ మ్యూజియంస్ పెడుతుంది. మ్యూజియంస్ అంటే విజ్ఞాన నిలయాలు. అక్కడ నుంచి విజ్ఞానాన్ని మనము స్వీకరిస్తాము, అధ్యయనం చేస్తాము. అవి కేవలం వినోదం కాదు, అది చదువు, అది పరిశోధన, అది అధ్యయనం. అలాంటి కేంద్రాన్ని అక్కడ ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి మేము పెడుతున్నాం. ఉస్మానియా యూనివర్సిటీ ఒప్పుకుంది కాబట్టి పెడుతున్నాం. మరి అప్పుడే ఎందుకు వాళ్ళు వ్యతిరేకించలేదు? అంటే మీరు ఇష్టం వచ్చినప్పుడు, మీకు వీలైనప్పుడు దాన్ని ఉంచుతారు, తర్వాత తీసేస్తామంటారు. ఒక పాలసీ ఉండదా? మీరు అవన్నీ బార్ షాప్లను, హోటళ్లను, సినిమా హాళ్లను, పెట్రోల్ బంకులను తీయించండి, నేను అక్కడ అడుగు పెట్టను. ఇవన్నీ గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాలకు ఒక మ్యూజియం కూడా ఉంటుంది. ఆ మ్యూజియం అధ్యయనం చేయడానికి అనుబంధ సంస్థలుగా ఉంటాయి. మనము ఏఎస్ఆర్సి అమెరికన్ రీసెర్చ్ లైబ్రరీకి జాగా ఇచ్చాము. ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నటువంటి అది మ్యానుస్క్రిప్ట్స్ లైబ్రరీ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్కి ఇచ్చాము, ఆర్పిఐకి ఇచ్చాము, ఎన్నో వాటికి ఇచ్చాము. ఒకవేళ మీరు ఓయూలో పెట్టేస్తే ఓయూ విద్యార్థులకు ఎగ్జిబిషన్ ఫ్రీ ఉంటుందా? నెంబర్ 1. నెంబర్ 2, ఓయూ విద్యార్థులకు ఉండదు. ఎందుకు ఉండదంటే, ఎవరు ఓయూ విద్యార్థి అనేది ఆ కార్డులు ఎక్కడ ఉంటాయి? ఎవరు చూస్తారు? నామినల్ ఛార్జ్ 10 రూపాయలు 20 రూపాయలు ఎంతో కొంత నామినల్ ఉంటుంది. ఆ నామినల్ ఇచ్చి మీరు సహకరించండి. ఇది ఇక్కడ డబ్బు లేదు, చిల్లి గవ్వ లేదు. ఈ చిల్లి గవ్వ లేని చోట మీ యొక్క సహకారం అవసరము. మీరు ఎన్ని రకాలుగా ఉదయం లేస్తే సాయంత్రం వరకు ఖర్చు పెడతారో దాన్ని ఆద్యకళకు మీరు కంట్రిబ్యూట్ చేయండి అంటాను నేను. ఓకే, ఇప్పుడు పరిశోధక విద్యార్థులు ఉంటారు, హిస్టరీ, సోషియాలజీ, ఫిలాసఫీ, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కాలర్స్ ఉంటారు. ఇప్పుడు సార్ మేము పరిశోధన చేస్తున్నాం, మీ సహకారం కావాలి, మీ మ్యూజియం అని అంటారు. వాళ్ళకు ఏమైనా డబ్బులు తీసుకుంటారా? ఎట్లా? వాళ్ళకి తీసుకోము, వాళ్ళకి లైబ్రరీ పెడుతున్నాము. కొత్త కోర్సులు ఎథనిక్ స్టడీస్, అడ్వాన్స్డ్ ఎథనిక్ స్టడీస్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. అది దేశంలో ఎక్కడా లేని సంస్థ. అది దానిని ఒక లైబ్రరీతో పాటుగా దానిని ఏర్పాటు ఎందుకు చేస్తామంటే, అధ్యయనముకి సంబంధించిన ఆధారాలు లేవు. గ్రంథాలలో అన్నీ
పై వర్గాలకు సంబంధించే ఉన్నాయి, ప్రజలకు సంబంధించినవి లేవు. ఆ ప్రజలకు సంబంధించిన సమాచారం అంతా ఇక్కడ ఉంది. ఎవరికి ఇష్టమైనంత వాళ్ళు తవ్వి తీసుకోండి, చేది తీసుకోండి, ఆలోచించి తీసుకోండి, పుస్తకాలు రాయండి, రీసెర్చ్ చేయండి. ఉస్మానియా విశ్వవిద్యాలయము భారతదేశంలో ఒక గొప్ప పరిశోధనా కేంద్రంగా డిపార్ట్మెంట్లు మారడానికి ఈ మ్యూజియం ఉపయోగపడుతుంది. మేము 50 పుస్తకాలు రాసినటువంటి వాడిని, 50 పుస్తకాలు నేను అచ్చు వేసుకున్న నావి నేను. ఎందుకంటే వేరే వాడికి ఇచ్చి దాంట్లో ఇది బాగోలేదు అది బాగోలేదు అనడానికి వీల్లేదు. నా పుస్తకాలను నేను అచ్చేసుకున్నాను నా జీతం డబ్బులతోటి. ఎలాంటి 4 ఏళ్ళ క్రితం మేము ఏర్పాటు చేశాము బ్యాంక్ అకౌంటు. అందులో ఎంత డబ్బు ఉన్నదో మొత్తం మేము ఇచ్చేస్తాం సమాజానికి. నిజానికి అక్కడ నయా పైసా మాకు రాలేదు, మేము ఒక నయా పైసా వేరే వాళ్ళకి ఇవ్వలేదు. ట్రాన్సాక్షన్ నిల్. ఇంతకంటే ఏమి కావాలండి? ఈ పాటికి దాన్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళలో విజ్ఞత ఉంటే, ఒక పరిశోధన మీద గౌరవం ఉంటే, ఒక సంస్థ ఏర్పాటు కాబోతున్నటువంటి ఆనందం ఉంటే వచ్చి చేతులు కలపండి, అడగండి, మాట్లాడండి, తెలుసుకోండి, ప్రశ్నించండి. కానీ మీ ఇష్టం వచ్చిన రీతిలో అపవాదులు మేము ప్రచారం చేస్తామంటే విని ఊరుకోవడానికి ఇక్కడ ఎవరు లేరు. ఇది అవమానం, ప్రజలకు అవమానం, ఆదివాసులకు అవమానం, జానపదులకు అవమానం, విద్యార్థులకు అవమానం, విశ్వవిద్యాలయానికి అవమానపరిచే విధంగా చేయకండి. దీనిని అందరం కలిపి ముందుకు తీసుకుపోదాము, అభివృద్ధి చేద్దాము. మీ అందరి ఆలోచనలు సహకారంతో ఇది ఏర్పడుతుంది. అంతవరకు నేను గ్యారంటీ ఇస్తున్నాను. సార్, ఇంకొక ముఖ్య విషయం ఏమంటే, ఇప్పుడు తుడుమ్ అని వాళ్ళలో పవిత్రమైనటువంటి ఒక వస్తువు ఒకటి ఉంటుంది. అది వాళ్ళ రక్త సంబంధికులకు మాత్రమే ఇస్తారు. అది మిమ్మల్ని నమ్మి ఇచ్చినటువంటి క్రమంలో మీరు 50 ఏళ్ళ నుంచి వాళ్ళ మీద పనిచేస్తున్న క్రమంలో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ పరిస్థితి వచ్చినప్పుడు మీరు ఏమైనా హెల్ప్ చేయగలిగినరా? మేము ప్రతి నెలకి 2 సార్లు వెళ్తాము ఆదివాసుల దగ్గరికి, గోండుల దగ్గరికి. వాళ్ళ మ్యానుస్క్రిప్ట్స్ని సాఫ్ట్వేర్ చేయించాము. నెలకి 2 సార్లు ఇక్కడి నుంచి ఆదిలాబాద్కు ట్రైన్ ఎక్కి ఉట్నూరుకు బస్సులో పోయి అక్కడి నుంచి ఆటో తీసుకొని గుంజాలకు వెళ్ళి అక్కడ మేము వాళ్ళతో కూర్చొని ఆ భాషని అభివృద్ధిపరిచి సాఫ్ట్వేర్ని తయారు చేశాము. తుడుమేంటి? డోలీలకు డోలీ ఉంటుంది, డోలీలు కొనిచ్చాము. వాళ్ళ దగ్గర లేకపోతే అది కంటిన్యూ కావాలి ఆ ట్రెడిషన్. పవిత్రమైన గవర్నర్లకి, పెద్ద వాళ్ళకి, ఇది మినిస్టర్లకి, కేంద్ర మంత్రులకి పద్మశ్రీలు చెప్పి వాళ్ళ గురించి రాసి మేము రికమెండ్ చేస్తే వచ్చినటువంటి పద్మశ్రీలు కూడా ఉన్నాయి. ఎవరు చేయలేరు. ఒక అద్భుతమైనటువంటి పరిశోధనాంశము నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళము. మమ్మల్ని చూడడానికి కూడా మీరు ముందుకు రాలేకపోతున్నారంటే వివిధ రకాలైనటువంటి ఆలోచనలు అనాలోచితంగా ప్రచారంలో పెడుతున్నారంటే అవి నిలబడవు. రేపు సమాజానికి ఎవరు కావాలి, ఏం కావాలి అనేది ఈ మ్యూజియంకు వచ్చి చూడండి అని ఆహ్వానిస్తున్నాను అందరినీ కూడా. మీరు సజెషన్స్ ఇవ్వండి, ఆ రకంగానే పెట్టేస్తాము. ఇందులో ఎట్టి అది లేదు. ఇది కాన్ఫిడెన్షియాలిటీ కాదు. మేము అక్కడే ఉండాలని కూడా లేదు. మాకు అంతకంటే పెద్ద వాళ్ళు, టాటా ఇన్స్టిట్యూట్ వాళ్ళు, ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళు మాకు ఇవ్వండి మేము పెడతాము అన్నారు. మేము ఇవ్వలేదు. ఎందుకంటే అది అకాడమిక్ సంస్థగా ఉండాలి, పరిశోధనా సంస్థగా ఉండాలి. ఆద్యకళ 5 మ్యూజియంలు, 5 విభిన్న రంగాలకి సంబంధించినటువంటి రాబోయే పరిశోధనలకు నిలయం. అందుకనే మేము దానిని పరిశోధకుల మధ్యనే ఉంచదలుచుకున్నాం. ఓకే సార్, అదే రకంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. సరే, కొన్ని సంఘాలు వ్యతిరేకించిన సందర్భం, ఇక్కడ రాష్ట్రపతి ముర్ము మిమ్మల్ని పిలిపించి మాట్లాడిన సందర్భం, ప్రపంచ దేశాల అధినేతలు కూడా ఇక్కడ వచ్చి సందర్శించారు. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే రాష్ట్రపతి కూడా మీరు వివరిస్తున్నారు, ఇక్కడ
ఇంకొకటి ఈమె ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం పేరు ఏం పేరు సార్? ముగ్ధా కూడా చాలా ప్రెసిడెంట్ ఉన్నాను నేను అదే చూపిస్తున్నాను. ముగ్ధా గారు ఇది కేంద్రానికి సంబంధించి ఇక్కడ మీకు ముఖ్యమైన రాష్ట్రపతి ఆశ్చర్యచకితంగా అంటే ఇంత అద్భుతమైన కళాఖండాలను చూస్తూ దీని విలువ ఎంత గొప్పగా ఉంది అనేటువంటి కాంటెక్స్ట్ అనుకుంటా ఇది. మీరు ఇంకొకటి కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు కానీ అండ్ కిషన్ రెడ్డి కూడా వచ్చి చూసిన సందర్భాలు అందరూ చూశారండి. ఈ రాష్ట్ర గవర్నర్ కూడా వచ్చిండ్రు వీళ్ళంతా కూడా. మరి ఇదే క్రమంలో మీరు అక్కడ విద్యార్థి సంఘాలు వ్యతిరేకిస్తున్న క్రమంలో మీరు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టిండ్రు. నేను పెట్టలేదు, మీరు పెట్టకపోయినా అభిమానులు వాళ్ళు పెట్టుకున్నారు కదా. అంటే మీకు మీ విలువ ఒక రాష్ట్రపతి దాకా వెళ్ళింది. ఇదే క్రమంలో మరి ఇక్కడ ఓయూ విద్యార్థి సంఘాలు కావచ్చు, కొంతమంది వ్యతిరేకిస్తున్న వాళ్ళు కావచ్చు, మరి ఈ విలువ వాళ్ళకి తెలియదా? లేకపోతే మీరు మీ కాంట్రిబ్యూషన్ సమాజంలోకి లోపలికి వెళ్ళలేదా? అసలు ఎందుకు దీని మీద? మేము ప్రజల ఆత్మగౌరవాన్ని, వాళ్ళ సృజనాత్మక శక్తిని, వాళ్ళ సజీవమైనటువంటి జ్ఞాన వ్యవస్థలని బయటికి తీసుకురావడం అనేదే మా కర్తవ్యం. మేము ప్రచారం చేసుకోలేదు, చేసుకోము కూడా ఇక ముందు. ఇప్పుడు ప్రచారం కల్పించబడింది మాకు, అదొక రకంగా మంచి జరిగిందేమో. ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడే పరిస్థితి ఆద్య కళకు లేదు. కావాలంటే దీనిని ఎవరికో ఒకరికి ఇచ్చేసి మేము వెనక్కి వెళ్ళిపోతాం. కాకపోతే అది వాటి యొక్క వివరాలు, అవి తెచ్చిన వివరాలు, అవి ఇచ్చిన వాళ్ళ వివరాలు, వాటి ప్రత్యేకత, లక్షణాలు ఇవన్నీ చెప్పేది మేమే. 50 ఏళ్ల నుంచి కాగితాల్లో రాసుకొని పెట్టుకున్నది మేమే. వాటిని వెలికి తీసి జాగా పెట్టి వాటిని బాగు చేయాలి, రిపేర్ కూడా చేయాలి, డస్టింగ్ చేయడానికి మనుషులు. నేను అంటాను, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి వివిధ సంఘాల వాళ్ళు వచ్చి, సార్ మేము వాలంటరీగా మీకు పనిచేస్తాము, మేము విజ్ఞానవంతులైతాము అని ఒక్క మనిషి కూడా ఎందుకని లేకపోతున్నారు. కొన్ని విద్యార్థి సంఘాలు వచ్చి మీతో మాట్లాడడం వేరు, వాలంటరీగా పని చేయక తప్పదు. ఎందుకు తప్పదంటే పని చేస్తూనే నేర్చుకునే ఒక విధానాన్ని మనం గౌరవించుకోవాలి. ఇన్వాల్వ్ కండి, అందరం కలిసి చేసేది అంటున్నాను కదా. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళు కొత్త ఆలోచనలు ఇస్తారు, వాళ్ళు కొత్త ఆలోచనలతో తీసుకుపోతారు. ఒక అధ్యయనం, ఒక వస్తువు, ఒక తబలా అనే వాద్యం మీద 500 పేజీల పుస్తకం రాశారు. నేను తబలాని అని, అది ఎలా పుట్టింది, ఎట్లా పుట్టింది, ఏ దేశాల్లోకి పోయింది, ఎలాంటి సామాజిక సంగీతాన్ని వెలువరించింది, ఎంత పాపులర్ అయింది, ఇప్పుడు ఏమవుతున్నది, అది చెప్పింది. అట్లా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వస్తువు ఒక మహత్తర గ్రంథం. అసలు ఇంత ఎమోషనల్గా ఎప్పుడు మేము చూడలేదని కూడా ప్రేక్షకులు అనుకునే సందర్భం. ఎందుకంటే నేను కూడా ఎప్పుడు ఇంత ఎమోషనల్గా చూడలేదు. అంటే మీరు చేస్తున్న ఒక 60 సంవత్సరాల కాంట్రిబ్యూషన్ కాబట్టి మీకు సరే తెలిసి మాట్లాడుతురా, వాళ్ళు తెలియక మాట్లాడుతురా అనే కాంటెక్స్ట్ వచ్చింది కనుక మీ యొక్క ఆవేదన ఈ రూపంలో వస్తుంది. అది యువకులకు కూడా ఒక స్ఫూర్తి అనుకున్నప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుంటే బాగుంటుంది. ఇవి తాళపత్ర గ్రంథాలండి. ఈ తాళపత్ర గ్రంథాలను రాయడానికి ఇలాంటి గంటాలు ఉపయోగించేవాళ్ళు. ఈ గంటాలతో ఒక్క తాళపత్రము ఆకు మీద 100 వాక్యాలు ఉంటాయి. అంత చిన్నగా రాస్తారు. సార్ ఇది కమ్మలాగా ఉన్నది అంటే కమ్మ అంటే తాటాకు. ఇవి తాటాకులు. ఈ తాటాకుల తయారీకి వాళ్ళ విజ్ఞానం ఉంటుంది. ఏ తాటి చెట్టు ఏ సీజన్లో కలిది తీస్తే అది బలవంగా ఉంటుంది, 300-400 బతికి ఉంటుంది, వాళ్ళకు తెలుసు. దీనిని పెట్టి రాయడం వల్ల అది చిరగదు, 2 వైపులా రాస్తారు. సార్ ఇప్పుడు ఇది ఇనుముతో ఉంది, తాటాకు అంటే ఇది కొంచెం మనకు తెలుసు ఎట్లుంటుందో. ఇంత అద్భుతమైన రైటప్స్ రాసే విధానం ఉంటుంది దానికి శిశువుని తల్లి ఎలా ఎత్తుకొని తిరుగుతుందో అట్లా దీనిని ఈ గంటంతో రాసేవాడు దీని యొక్క స్వభావాన్ని మొత్తంగా తెలిసిన వాడై ఉంటాడు. ఇది సాహిత్య వ్యవస్థ. ఈ సాహిత్య వ్యవస్థలో ఇలాంటి అంశాలు ఎక్కడా చెప్పబడలేదు. ఇది కోయల నుంచి వచ్చింది.
మన అరకు వ్యాలీలో వాళ్ళు రాసినటువంటి వైద్య ఏ గ్రంథాలు శతాబ్దంలో పుట్టింది సార్ ఇది? తాళపత్ర గ్రంథాలు 300-400 ఏళ్ల క్రితంది. 300-400 ఎందుకంటే దీని యొక్క ఆకును చూసి, దీని ప్రాచీనతని, దీని రాతను చూసి, దీని శైలిని చూసి మనం చెప్పవచ్చు. అవునా? ఒక్కొక్కటి ఒక్కొక్క కాలంలో రాయబడి ఉంటుంది. సార్ ఈ చరిత్ర ఇది మహాభారతం, ఇది ఆనుశాసనిక పర్వం. ఆనుశాసనిక పర్వం. ఇందులో వైద్య గ్రంథాలు ఉన్నాయి, రకరకాల శిల్పాలు, శిల్ప గ్రంథం ఉంది. ఆ తర్వాత పెరటి చెట్లు, ఆయుర్వేదము, బసవరాజీయం అనేది చాలా పాపులర్ ఆయుర్వేద గ్రంథము. ఈ కాగితం ఎప్పుడు పుట్టింది సార్? కాగితము మన దగ్గరికి 12వ శతాబ్దం వచ్చింది. కానీ ఆ 12వ శతాబ్దంలో మన దగ్గర కాగితాన్ని పవిత్ర గ్రంథాలకు రాయడానికి ఉపయోగించలేదు. పవిత్ర గ్రంథాలు, పురాణాలు, ఇతిహాసాలు తాళపత్రాల మీదనే రాసుకునేవాళ్ళు. ఈ కింది వర్గాల వాళ్ళు మాత్రమే ఈ చర్మాన్ని, తర్వాత చర్మం చర్మం. ఇదేం భాష సాహిత్యం సార్? ఇది తెలుగు భాష అక్షరాలు సార్. ఇవి చాలా డిఫరెంట్. బ్రాహ్మీ లిపి. బ్రాహ్మీ అంటే అది ఒక లిపి. అది దాని నుంచి భారతీయ భాషల లిపులు వచ్చాయి. ఇది తోలు ఏం తోలు అయి ఉంటుంది సార్? ఇది మనకు అట్లా తెలియదు. ఇక మనకు కొన్ని ఏది చెప్పినా నేను ఏదో ఒకటి చెప్పడం సాధ్యం కాదు. నిజమే చెప్పాలి, మేము అనుకోవట్లేదు. ఇవి చుట్టలండి. ఈ చుట్టలు ఉన్నాయని ఎవరికి తెలుసు? చెప్పమనండి ఒక్కరిని. ఇవి గురువుల దగ్గర, ఆ తర్వాత మఠాల దగ్గర ఇవి ఉంటాయి. వీటిల్లో అది ప్రజల మఠాలు వేరు. ఆ తర్వాత అది పెద్ద కంచి కామకోటి పీఠాధిపతుల మఠాలు వేరు. ఎవరి స్థాయిలో వాళ్ళు ఏర్పరచుకున్నారు. వాళ్లకు వీళ్లకు సంబంధం ఉంటుంది. సార్ ఆ భాష కొంచెం అర్థమైతలేదు కదా? ఇది తెలుగు భాష, మామూలు భాష. అందేలుల్లో నేతుల బుర్ర అది చదివే విధానం ఉంటుంది. అది మధ్యలో చదివితే దీని పైకి కిందికి సంబంధం ఉంటుంది. అట్లా సార్ ఇది ఇంత అద్భుతంగా ఇలాంటి దీపాలు 280 దీపాలు వివిధ రకాలైనటువంటి వాటిని మనం సేకరించాము. గోండులవి, కోయలవి, గుత్తి కోయలవి, మురియా ట్రైబ్స్, ఇట్లా 18 రకాల ట్రైబ్స్ కు ఉపయోగించేటి దీపాలను మనము సేకరించాము. వేలాడే దీపాలు, నిలబడే దీపాలు, కదిలే దీపాలు. ఇది ఒక ట్రైబ్. ఆ ట్రైబ్ వేటాడి ఆమె తెచ్చుకుంటున్నది. ట్రైబ్ వేటాడి. ఇది జింకనా సార్? ఇది ఎంత బాగుంది సార్. పంది, జింక ఏదైనా కావచ్చు. చర్మ అది ఏమంటామంటే చెక్క బొమ్మలు మనకు ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత తోలు బొమ్మలు ఉంటాయి. ఇది తోలు బొమ్మలు. ఇలాంటి తోలు బొమ్మలు మన దగ్గర 150 బొమ్మలు ఉన్నాయి సార్. ఇవేంటి సార్? ఇది సమ్మక్క సారమ్మ పటం, పగిడే. వీళ్ళెవరు సార్? వీళ్ళంతా గోత్ర పురుషులు, ఆదివాసీ సమాజంలో పేరు పొందిన ఒక స్త్రీ. వీళ్ళు మిగతా వాళ్ళు పురుషులు. ఇతడు అది వాయిస్తున్నాడు, డప్పు వాయిస్తున్నాడు. ఇగో ఇతడు ఆయుధం పట్టుకున్నాడు, గొడ్డలి, వేటకు పోతున్నాడు. సార్ ఇది ఎంత బాగుంది, ఇది చాలా బాగుంది సార్. గిరిజన చరిత్ర చెప్పండి సార్ ఒకసారి. ఇది కిన్నెర. ఇది కిన్నెర. కిన్నెర అంటే ఇప్పుడు మన గ్రామాలలోకి అది ఆ కిన్నెర, మొగిలయ్య కిన్నెర. అది మొగిలయ్య, దక్కల వాళ్ళ కిన్నెర. ఇది ఆదివాసుల కిన్నెర, గోండుల కిన్నెర. మధ్యప్రదేశ్ లో ఉంది, ఒరిస్సాలో ఉంది. బృహత్ కిన్నెర. ఇది తోటీలు వాయిస్తారు. తోటి అనేది ప్రత్యేక కులం. ప్రత్యేక కులంగా ఉన్నటువంటి వాళ్ళు దీన్ని వాయిస్తారు. దీన్ని వాయించడం చాలా కష్టమైన విషయము, చాలా క్లిష్టంగా ఉంటుంది. అది నేర్చుకోవడానికి మనలాంటి వాళ్ళకు మాత్రం సంవత్సరాలు పడుతుంది. కాకపోతే ఒక కులంగా, ఒక కుటుంబంలో వాళ్ళ తండ్రులే గురువులు, తాతలే గురువులు. ఇది ఒక ఆలయ మినియేచర్. ఇత్తడిలో. ఇది మీరు ఇది తీసేయండి, ఇది ఇక్కడ పెట్టండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఇట్లా పట్టుకోండి, మీరు పట్టుకోండి, పైకి లేపండి. దీన్ని రాసే దగ్గర దీంట్లో ఇలా తీస్తే ఇది ఇంక్ పాట్, సిరాబుడ్డి. ఇంత అద్భుతంగా ఉంటుందా సార్? ఇట్లాంటి సిరాబుడ్లు మన దగ్గర 28 ఉన్నాయి. అబ్బా, అవునా సార్? ఎస్. చాలా బాగుంది సార్. ఇది వెరీ నైస్, చాలా వెరీ బ్యూటిఫుల్ సార్. అక్కడ సైడ్ వెళ్దాం సార్. ఓకే సార్, ఇది ఒక దేవుని యొక్క దీపం. ఇది దీపం.
ఇది అది ఆరిపోకుండా అరుబయట పెట్టినా వెలిగే దీపం. ఇప్పుడు వాడతలేరు సార్, కానీ ఇది ఇంత డిజైనింగ్ ఉంది సార్. ఇవి అది చేసింది ఎవరనుకున్నారు? ఎవరు సార్? గోండులకు ఉపకులం. ఎవరు సార్ గోండులకు? ఓజాలు. ఓజా వాళ్ళు తయారు చేసేవాళ్ళు. ఉపకులాలు డోలివాడు ఈ కథలు చెప్పేవాళ్ళు ఎవరు అనుకున్నారు? ఉపకులం, ఉపతెగ. మన జానపదులకు 100 ఉపతెగలు ఉన్నాయి. ఇష్టమైనది ఇవి కర్రతో చేసినవి. ఇవి ఆదివాసుల వాళ్ళ సమాజంలో కనిపించేవి. ఇది బకము అంటారు. ఇది పిల్లలకు దీనిని పరిచయం చేయడానికి దీన్ని తీసుకొచ్చారు. అబ్బా ఎంత బాగుంది సార్ ఇది. సార్ ఇదేంటి సార్ ఇది? అది నేపాలీల ముఖ తొడుగు. అంటే ఇప్పుడు మనుషులు కూడా ఇట్లా ఉండేదా? లేదు లేదు. అంటే వాళ్ళ సమాజంలో రాముడు ఉన్నాడు, రావణాసురుడు ఉన్నాడు. ఇవన్నీ ముఖ తొడుగులా? అట్లా రకరకాల మనుషులేనా సార్ ఇట్లా? అది పక్షి. ఇది పక్షి. ఇది ఇవన్నీ ఒక్కొక్క సమాజంలో ఒక్కొక్క అవసరానికి సందర్భానికి వాళ్ళు ఇవి తయారు చేసుకుంటారు. సార్ ఇక్కడ ఇవన్నీ దీపపు చెమ్మలు. దీపపు చెమ్మలు ఇవి అప్పటియేనా? ఏవి అప్పటి ఎంత అందంగా ఉన్నాయి సార్ ఇవి. మరి వాళ్ళ 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 సార్ ఇది ఏంటి దగ్గర చెప్పరా సార్? ఇది చాలా, ఇది గుర్రమా సార్? చాలా అందంగా ఉంది సార్. నక్క నాకు గుర్రం సార్. అది ఇందులో అదొక జంతువు అంతే. వాళ్ళ కళాఖండ ఎంత అద్భుతమైనటువంటిది సార్. ఇక్కడికి వద్దామా? అబ్బా ఇదేంటి సార్? సార్ ఇవి వెనకట పెద్ద పెద్ద రాజుల ఇండ్లలో, అంటే మీరు ఆదివాసీలు అంటుండ్రు, మరి రాజులు కూడా ఆదివాసీల జీవిత ఈ వస్తువులను దొంగిలించిన సందర్భం అనుకోవచ్చా? గోండు రాజులు కూడా కోయ దొరలు వాళ్ళ ఇప్పుడు చెప్పానే ఓజాలు వాళ్ళు తయారు చేసి ఇస్తారు. సంవత్సరానికి ఒకసారి 2 సార్లు 3 సార్లు వీటిని పెట్టుకుంటారు. అవునా సార్? దీపావళికో, పళ్ళిళ్ళలో, దేవుడికో, దేవుడు అట్లా ఎన్నో రకాల దీపాలు. మనకు అన్నిటికీ ఒకటే దీపం, స్విచ్ వేస్తే లైట్. సార్ ఇది ఎంత బాగుంది సార్. ఇది ఏ దేవత? ఇది జిట్కి మిట్కి దేవత కాదు. అంటే వాళ్ళు లైలా మజ్నూల లాగా ఇది ఛత్తీస్గఢ్ లో పాపులర్ లవర్ స్టైల్ ఒక రకంగా. మరి బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ సార్? బాయ్ ఫ్రెండ్ గర్ల్. ఇంత బాగుంది. అది అక్కడ ఉన్నారు బాయ్ ఫ్రెండ్. ఇక్కడ సారీ సార్, ఇక్కడ బాయ్ ఫ్రెండ్. అంటే వీళ్ళిద్దరు ఇప్పుడు లైలా మజ్ను, దేవదాస్ పారు లాగా వాళ్ళు పెళ్లి చేసుకుందాం అనుకుంటారు, కానీ అన్నలు వాళ్ళు అడ్డుపడతారు. ఆ తర్వాత విషాదాంతం అవుతుంది. అలాంటి కథ. అంటే ఎన్ని సంవత్సరాలు సార్ ఇది స్టోరీ? అంటే అది 1000 సంవత్సరాలు. అంటే మనకు చరిత్ర, అంటే మనం ఇప్పుడు తెలుగులో ఏమైనా పుస్తకం ఉంటుందా? వాళ్ళకే లేదు, అది మౌఖికంగానే ఉంటుంది ఆ కథ. మరి చరిత్ర తెలుసుకోవాలంటే ఎట్లా? మా దగ్గరికే రావాలి. అరే పరిశోధకులం అయితే మీ దగ్గరికి రావాలి. అవును, ఎవరైనా తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా రావచ్చు. ఇది గుంజాల గోండి లిపి. లిపి. ఈ రాతప్రతులని వాళ్ళ గోండీలో రాసుకున్న రాతప్రతులని మేము తీసుకొచ్చి గుంజాల గోండి లిపి జెండా. ఇది వాళ్ళ అది గుర్తు, ఇది సింబల్. ఇవన్నీ సార్ ఇవి ఏంటి సార్? ఇవి అక్షరాలు, గుంజాల గోండి లిపి అక్షరాలు. గుంజాల అంటే తెలుగు అక్కడి నుంచే పుట్టింది సార్? కాదు, ఇది తెలుగుకి ఈక్వలెంట్ వర్డ్. ఇది వాళ్ళకు యాతోటి స్టార్ట్ అవుతుంది, కాతోటి కాదు. మనకు కాకా గాగా నుంచి అవుతుంది, వాళ్ళకు యా వా బా భా మా అట్లా స్టార్ట్ అవుతుంది. ఓకే నైస్ సార్. లాస్ట్ అక్కడ చూద్దాం సార్. ఈమె కూడా అమర ప్రేమికురాలా? కాదు, ఈమె చాలా బాగుంది సార్. అంటే ఆ శైలి ఆదివాసులది. ఆదివాసులే సార్. ఇది ఆదివాసి. సన్నాయి వాయిస్తుంది, ఆమె తాళాలు కొడుతుంది. ఇప్పుడు ఇది సార్, ఇది వాళ్ళ దేవత. ఇది ఆదివాసుల దేవత. ఆదివాసుల దేవత పేరు దాన్ని చూడాలి, నేను చూసి చెప్పాలి. ఓకే సార్. వాళ్ళ జీవితం ఆదివాసుల జీవితం. ఇవన్నీ సార్, ఇవన్నీ ఇది వాద్యము. ఇది పాడైపోయింది, దీనిని మళ్ళీ మనం బాగు చేయించాలి. ఇది బాగు చేయించండి సార్, చాలా బాగుంది. అవును సార్. ఈ బాణము ఆదివాసులుగా? ఎస్ ఎస్, వాళ్ళదే. ఇప్పుడు కూడా వాడతారా సార్? వాడుతున్నారు. అంటే అటవీ ప్రాంతంలో వాడతారు.
జంతువులని రాకుండా పంట పొలాల మీదకి జంతువులు రాకుండా కాపాడతారు. ఇది చెప్పండి సార్. ఇది జనరల్ గా దళితులు ఒక చర్మాన్ని, పశువు చర్మాన్ని ఒలిచి దప్పు చేస్తారు. విలేజ్ లలో చూసినా. ఇప్పుడు ప్లాస్టిక్ డప్పులు వచ్చినాయి. ఇది మొదటి జర్నలిస్టు ఒక దళితుడు అనే సాక్ష్యం ఉంటుంది. అసలు ఇది ఎక్కడ కలెక్ట్ చేసిండు, దీని విలువ ఏంటి సార్? ఇది గోండులకు సంబంధించి వాళ్ళు తయారు చేసుకున్నటువంటి చర్మము సార్. ఈ చర్మముతో ఇంత పెద్ద డోళ్ళు వాళ్లే తయారు చేసుకుంటారు. ఆద్యకళ సేకర్త మన జయదీర్ తిరుమలరావు సార్ నిజానికి ఇక్కడికి వచ్చి ఇవన్నీ సందర్శన చేసి వాటి యొక్క విలువ నాటి కాలంలో కొన్ని వేల సంవత్సరాల నుండి ఆదిమానవులు మనుస్క్రిప్టు అంటే ఏమిటి, తాళపత్ర గ్రంథాల మీద ఏం రాశారు, వాళ్ళు వాడిన వస్తువులు ఏమిటి, ఆ వస్తువులు సమాజానికి ఇప్పుడు ఏ రకంగా ఉపయోగపడుతూ ఉన్నాయి, అసలు ఈ రకమైనటువంటి వస్తువుల యొక్క ప్రాధాన్యత ఈ ప్రపంచానికి ఒక జ్ఞానపు వెలుగులాగా ఎలా తీసుకోవాలనేటువంటి అంశాల పట్ల లోతైన సమాచారం ఇచ్చినటువంటి సందర్భం. అదే క్రమంలో కొన్ని విద్యార్థి సంఘాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి అంటున్నారు. వాళ్ళకు హెచ్చరిస్తున్న సందర్భం ఏంటంటే రాష్ట్రపతి నుంచి, కేంద్ర మంత్రుల నుండి, ప్రిన్సిపల్ సెక్రటరీల నుండి లేదా గవర్నర్ల నుండి వాళ్ళు సందర్శన చేశారు. ఈ దేశానికి కావలసిన క్రమంలో 170 ఈ యొక్క ఆద్యకళలు, వీటి యొక్క ఈ వస్తువులను రాష్ట్రపతి ముర్ము గారు తీసేసుకొని ఆశ్చర్యచకితంగా చూస్తూ పరిశీలన చేసినటువంటి సందర్భాలు కూడా చూసినాం మనం. కాబట్టి 60 సంవత్సరాలుగా చేసినటువంటి సుదీర్ఘమైనటువంటి పోరాటం ఈ యొక్క ఆద్యకళా సేకర్తగా మన జయదీర్ తిరుమలరావు సార్ నిర్వహణలో జరుగుతూ ఉన్నది. కాబట్టి సార్ ఏమంటా ఉన్నారు, ఇది సమాజానికి ఉపయోగపడాల్సినటువంటి జ్ఞానము, సమాజముకు నాలెడ్జ్ కావాలి, సమాజము వెనుకబాటుతనంగా గురవుతూ ఉన్నది. కాబట్టి ఈ ఆద్యకళ పోషకులుగా మేము సేకరణ చేసి నూతన సమాజానికి కొత్త వెలుగులో ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కాబట్టి మాకు సహకరించండి, మమ్మల్ని అర్థం చేసుకోండి, మా కాంట్రిబ్యూషన్ గుర్తించండి. ఇప్పుడు రాసేది మీరు, తెచ్చేది మీరు, సేకరణ చేసేది మీరు, ఓ యువకులారా కళ్ళు తెరవండి అని ఒక నమ్మకమైనటువంటి విలువలను మా వర్తమాన ఛానల్కు తన ప్రత్యేకమైనటువంటి అభిప్రాయాల ద్వారా ఇచ్చినటువంటి సందర్భం. కనుక మేము సార్ ఇంటర్వ్యూ కావాలి, ఉస్మానియా యూనివర్సిటీ కాదు ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా చర్చా సంవాదం జరుగుతూ ఉన్నది మీ మీద అనగానే మాకు ప్రత్యేక కథనంపై ఇంటర్వ్యూ ఇచ్చినందుకు గాను జయదీర్ తిరుమలరావు సార్కు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఏం జరగబోతుందో మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దామని కోరుకుంటూ ఈ ఇంటర్వ్యూ ఇంతటితో ముగిస్తున్నాం. నమస్కారం, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బాగుంది.